సాయంత్రం ఆరిద్ర నక్షత్రం చాలా విశేషమైన రోజు, శివుడికి అత్యంత ప్రియపాత్రమైన రోజు. అయితే ఈ రోజు మనం తులసి ఆరాధన చేయాలి, చాలా విశేషం. ఈ రోజు సాయంత్రం తులసి చెట్టు దగ్గర విప్ప నూనెతో 2 దీపాలు వెలిగించి 9 ప్రదక్షిణలు వేసి తులసి చెట్టుకి కాస్త నీళ్ళలోకి ఒక చిటికెడు పాలు పోసి, అమ్మ తులసి మాత, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తించాలి, మరి ఇంట్లో సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని పోయాలి. తదుపరి పక్కన ఉంటే దానిమ్మ వృక్షం, దానిమ్మ చెట్టు ఉంటుంది కదా, ఆ దానిమ్మ చెట్టుని పక్కన పెట్టాలి. లేదు అంటే తులసి పూజ అయిన తర్వాత దానిమ్మ చెట్టుకి పసుపు నీళ్లు లేదు అంటే కుంకుమతో కలిపిన నీళ్లు పోసి మన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఆ దానిమ్మ చెట్టులో ఉన్న 2 ఆకులు తీసుకెళ్లి లక్ష్మీదేవి శివుడికి ఇంట్లో అలంకరించాలి. ఇలా చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది, మనకి రావాల్సిన డబ్బు త్వరగా తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యులంతా ఆరోగ్య ప్రాప్తి చేయాలి. అప్పుల బాధ తీరేందుకు, మొండి బాకీలు వసూలయ్యేందుకు, ఆర్థికాభివృద్ధి కలిగేందుకు దానిమ్మ చెట్టుకి పసుపు కలిపిన నీటిని, కుంకుమ కలిపిన నీటిని పోసి దానిమ్మ ఆకులతో లక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని అలంకరించి ఆరాధించాలి. గురుజీ చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూసారు కదా.